మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం సూరాయపాలెం నుంచి కృష్ణానది వరకు జరుగుతున్న విజయవాడ బైపాస్ రోడ్డు పనుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూసే విజువల్స్ గొల్లపూడి నుంచి సూరాయపాలెం వరకు జరుగుతున్న విజయవాడ బైపాస్ రోడ్డు పనులు. మీకు కనిపించేది గొల్లపూడి. విజయవాడతో సమానంగా భారీ బహుళ అంతస్తుల భవనాలతో అభివృద్ధి చెందిన ప్రాంతం గొల్లపూడి. మీరు చూస్తున్నది గొల్లపూడి దాటిన తర్వాత జక్కంపూడి నుంచి గొల్లపూడి శివారు ప్రాంతం. ఆ దూరాన NH-65పై బ్రిడ్జికి అనుసంధానంగా జరుగుతున్న అప్రోచ్ రోడ్డు ఇది. ఇక్కడి నుంచి చూస్తే ఆ దూరాన చెట్ల వరకు ఉన్నదే సూరాయపాలెం ప్రాంతం. తర్వాత కృష్ణానది ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యాష్, దీని అవతల ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్కు వెళ్లే కూలింగ్ కెనాల్ ఉంది. ఇదిగో చూస్తున్నారు కదా, గొల్లపూడి బయట నుంచి ఈ విజయవాడ బైపాస్ కృష్ణానది దిశగా వెడుతుంది. ఈ అప్రోచ్ కింద సర్వీస్ రోడ్ వెళ్తుంది. ఈ సర్వీస్ రోడ్డు పక్కన పొలాల్లోకి వాల్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా అప్రోచ్ రోడ్డు. సూరాయపాలెం వరకు ఉన్న రోడ్డు. సూరాయపాలెం నుంచి గొల్లపూడి హైవేకి ఇవతల మనం ఉన్నాం. ఇది కృష్ణానది ఇవతల వైపు దృశ్యాలు. మనం చూస్తున్న దృశ్యాలు ఇవతల వైపు దృశ్యాలు. మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి పనులు కృష్ణా నదిలోకి అనుసంధానం అవుతాయి. ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల పొడవైన అతి భారీ బ్రిడ్జి చూస్తున్నారు కదా, భారీ పిల్లర్లు నిర్మించారు. ఇక్కడ అందమైన దృశ్యాలు చూస్తున్నాం. కొబ్బరి చెట్లు, ఓ పక్కన కృష్ణా నది, మరో పక్క ఆహ్లాదకరమైన వాతావరణం కొత్త అనుభూతులను ఈ ప్రాంతం కలిగిస్తుంది. ఇది కృష్ణానదికి ముందు భాగం, అంటే గొల్లపూడి ఆవల నుంచి వస్తుంది. ఈవల సూరాయపాలెం దగ్గర ఆనుకుని ప్యాకేజీ 4లో కృష్ణా బ్రిడ్జి పనులకు అనుసంధానమవుతున్నాయి.